ఏపీలో ఎన్నికల ముందు సీఎం జగన్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా? వైసీపీలో నెలకొంటున్న గందరగోళానికి జగనే కారణమా? అభ్యర్థుల మార్పులంటూ తనకి తానే పార్టీలో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారా? అంత సాఫీగా సాగిపోతున్న వైసీపీలో కుదుపులకు జగన్ నిర్ణయాలే కారణమా? ఎన్నికల ముందు సీఎం జగన్ రగిల్చిన అసమ్మతి సెగ ఆయనకే తాకనుందా అంటే అవునని అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేపట్టాయి. ఇప్పటికే టీడీపీ జనసేన కూటమి సీట్ల లెక్కలు, మేనిఫెస్టో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. అలాగే అధికార వైసీపీ కూడా టార్గెట్ 175 పేరుతో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికను చేపట్టింది. దీనికోసం సీఎం జగన్ తో పాటు వైసీపీ ముఖ్య నేతలు గత వారం రోజులుగా సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ప్లస్లు మైనస్లను అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన వైసీపీ రెండో జాబితా విడుదలకు మార్పులు చేర్పులతో అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటన అంతా సాఫీగా జరిగిపోతుందని అందరూ భావించారు. కానీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులు, కొద్దిమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోవడం వంటి సంఘటనలు వైసీపీలో పెద్ద కుదుపును తెచ్చాయి. దీంతో టికెట్ రాని ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. తమను వేరే చోటుకు పంపించినా సహించమని అధిష్టానానికి నిరసనల హోరు ద్వారా వినిపిస్తున్నారు. సిట్టింగులను ఇష్టానుసారంగా మార్చేస్తుండటంతో ఇప్పటికే స్థానిక కేడర్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ నాయకుడికి టికెట్ ఇవ్వకుంటే ఊరుకునేది లేదని ఆయా నేతల అభిమాన వర్గం రోడ్డెక్కుతోంది. జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబుకి టికెట్ నిరాకరించడంతో నియోజకవర్గంలో పలువురు నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. అటు అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి శంకర నారాయణకు పెనుగొండ టికెట్ ఇవ్వాల్సిందేనంటూ పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. పెనుగొండ సీటు మంత్రి ఉషశ్రీ చరణ్ కి ఇవ్వటంపై శంకర నారాయణ అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి టికెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తామంటూ ద్వితీయ శ్రేణి నేతలు హెచ్చరిస్తున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు సీటు ఇవ్వాలంటూ వందలాది మంది కార్యకర్తలు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించారు. మరోవైపు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి సీఎం జగన్ పై సామాజిక సాధికార బస్సు యాత్రలో హాట్ కామెంట్స్ చేశారు. తనను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధినేత జగన్ తనను గుర్తించకపోయినా నియోజకవర్గం ప్రజలు తనను గుర్తు పెట్టుకున్నారంటూ పార్థసారథి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి. ఇదిలా ఉంటే మరికొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వద్దంటూ పార్టీ నేతలు ఆందోళన చేస్తున్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ సాక్షాత్తు వైసీపీ కేంద్ర కార్యాలయం ముందు తొలిసారి నరసరావుపేట వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. అంతటితో ఆగకుండా సీఎం క్యాంపు కార్యాలయం గేటు వద్ద రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. మరోవైపు మంత్రి అంబటికి వ్యతిరేకంగా సత్తెనపల్లి నియోజకవర్గం నేతలు తాడేపల్లి బాట పట్టారు. సాయిరెడ్డి ఇంటి ముందు బైఠాయించి అంబటి వద్దు, జగన్ ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అంబటి గ్రామాల్లో ముఠా తగాదాలను ప్రోత్సహిస్తున్నారని, గడప గడపకు వచ్చేటప్పుడు నియోజకవర్గంలోని వైసీపీ నేతలను అరెస్టు చేయించి తిరుగుతున్నారని సత్తెనపల్లి వైసీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక గురజాల నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ పరిణామాలన్నీ పార్టీ అధినేత జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీలో అసమ్మతి సెగలు బయటకొస్తున్నాయి. దీనికి ఎన్నికల ముందు సీఎం జగన్ తన సొంత నిర్ణయాలతో సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో సీనియర్ నేతలతో మాట్లాడకపోవటం, తాను అనుకున్నదే జరగాలనే తీరే ప్రస్తుత పరిస్థితికి కారణమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చడం ద్వారా ప్రభుత్వ పనితీరు బాగాలేదని తనంతట తానే అంగీకరించినట్లు అవుతుందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని, జగన్ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో తాజా పరిణామాలన్నీ జగన్ కు వచ్చే ఎన్నికల్లో చుక్కలు చూపిస్తాయని విపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలే అంచనా వేస్తున్నారు.